చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే ఆ పార్టీ యువజన విభాగం కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టారు. ఈ రాబోయే రోజుల్లో ఎలా పనిచేయాలి, ఎంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్తూ, మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోనే, మీ చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోనే అదొక గన్ లాంటిది, దాన్ని ఉపయోగించుకోవాలి. మీరు ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు విస్తృతపరచాలి, ప్రతి గడప దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎండగట్టాలి, ఇవన్నీ చెప్తానే ఉన్నారు. బాగానే ఉంది. వీటితో పాటు ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పాల్పడే కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ కార్యక్రమాలు ఉంటాయి. దాంతోపాటు నా పాదయాత్ర కూడా ఎలాగో ఉంటుంది, సమీప భవిష్యత్తులో చాలా తొందరలోనే పాదయాత్ర కూడా స్టార్ట్ చేస్తున్నా అన్నారు. ఇప్పుడు దీని మీదే చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే పాదయాత్ర చేస్తారో అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేతగా గతంలో 2014 నుంచి 19 కాలంలో ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పాదయాత్ర ఆయన ప్రజల్లోకి రావటం. ఎందుకంటే అప్పటి వరకు ఆయన పాలన ఎలా ఉంటుందో తెలియదు, ఆయన ప్రజలకు ఎంత మంచి చేస్తాడో, రాష్ట్రానికి ఎంత మంచి చేస్తాడో ఇది ఎవరికి క్లారిటీ లేదు. ప్రజలు ప్రమాదం పెట్టారు. అప్పుడు ఆయన చేసినటువంటి పాదయాత్రకు గ్రామ గ్రామాన ప్రతి ఊళ్ళో కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజన్న ఏదైతే ఒక సంక్షేమ పాలన అందించాడు కదా, సో అలాంటి పాలన మనకు అందిస్తాడు అని చెప్పి అలాంటి ఒక హోప్ పెట్టుకొని ఆదరించారు, స్వాగతించారు ప్రతి చోట. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పరిపాలన కాలం చూశారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తయారు చేశాడో చూశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యమైపోయాయో ప్రజలందరూ కూడా చూసిన పరిస్థితి ఉంది. ఆయన పాలన పట్ల ఒక క్లారిటీతో ఉన్నారు ప్రజలు. ఇప్పుడు మళ్ళీ గనక ముఖ్యమంత్రి అయితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా ప్రజలకి బాగానే అవగతం అవుతుందని చెప్పి కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తన షాడో పూర్తిగా మార్చేశారు. తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. గత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఏ విధంగా ఆయన స్వభావం ఉంది అనేది కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు అంటూ టీడీపీ నాయకులు ఆయన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈయన ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత జనంలోకి వస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలు చాలా దగ్గరుండే నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. ఒకసారి ఆయన పర్యటనల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర పర్యటన చేశారు. ఏం జరిగింది? ఆ గుంటూరు మిర్చి యార్డ్లో నానా బీభత్సం చేశారు. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక సైకోల్ లాగా బిహేవ్ చేసి, రైతులు ఉండాల్సిన చోట కార్యకర్తలు చొరబడి ఆ మిర్చి బస్తాలను కూడా ఎత్తుకొని పోయారన్న వార్త మనం చూసాం. చాలా గందరగోళం చేశారు. ఆ తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో ఏం జరిగింది? ఒక హెలీప్యాడ్ ఘటన. పూర్తిగా హెలీప్యాడ్ని నాశనం చేసేశారు. విపరీతంగా కార్యకర్తల్ని తీసుకురావడం, జన సమీకరణ చేయటం, ఆ కార్యకర్తల్ని హెలికాప్టర్ మీదకు ఉసిగొలిపి విండ్షీల్డ్ దెబ్బతిని గందరగోళం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, లేదంటే కనుక నా పరిణామాలకి ప్రభుత్వం భద్రత కల్పించట్లేదు, సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి చెప్పటానికి, ఈ విధంగా ఆయన చూపించడానికి ఇదంతా చేస్తా ఉన్నాడని చెప్పి కూటమి నాయకులు ఆయన మీద విమర్శిస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా పొదిలిలో ఏం జరిగింది? ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ సాక్షి ఛానల్లో అమరావతి మహిళల గురించి అత్యంత జుగుప్సాకరంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఉన్నటువంటి మహిళలు వేశ్యలు అన్న విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు స్పందించారు? భారతి గారు మేడం ప్లీజ్ స్పందించండి అంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. శాంతియుతంగా ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్మోహన్ రెడ్డి గారికి చూపించడానికి రోడ్డు పక్కన ఒక మూల నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తే దీని మీద స్పందించండి సార్ అంటూ వైసీపీ కార్యకర్తలు సైకోల్లా బిహేవ్ చేసి ఏం చేశారు? రాళ్లు తీసుకుని పోలీసుల మీద, ఆ మహిళల మీద రాళ్లు తీసుకుని కొడితే తలలు పగిలి రక్తాలు కారినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు ఇదే చెప్తా ఉన్నారు. ఆయన బయటకు వస్తే ఒక సైకోల్లా బిహేవ్ చేసి గందరగోళం చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తా ఉన్నారు. మొన్న పల్నాడు సతనపల్లి పర్యటనలో ఏం జరిగింది? ఒక కాంస్య విగ్రహాన్ని, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తకి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వస్తున్నాడు. ఈ గందరగోళాలన్నీ గత పర్యటనలో పోలీసులు కూడా చూశారు కాబట్టి ఆంక్షలు పెట్టారు. 3 వెహికల్స్ లో రండి సార్, 100 మంది కార్యకర్తలతో రండి, మీ నాయకులతో రండి, ఇంతకు మించి వద్దు, అక్కడ ఇరుకైన రోడ్లు ఉంటే ప్రయాణించడానికి కష్టం అవుతుంది, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, ప్లీజ్ అని ఆంక్షలు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వినిపించుకున్నారా? ఆయన టార్గెట్ ఒకటే, పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రజల నుంచి విపరీతంగా ఫాలోయింగ్ అనిపిస్తోంది. ఇంకా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, ఇది ప్రజలకు చూపించాలి.
అన్న ఉద్దేశంతో విపరీతంగా వందలాది కారులు తీసుకొచ్చారు, కార్యకర్తలను తీసుకొచ్చారు. చీలి సింగయ్య అనే ఆ పార్టీ కార్యకర్తని తన కారు చక్రాల కింద తొక్కేసి చంపేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూపిస్తా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజు రోడ్డు మీదకి వస్తేనే ఇలాంటి ఒక భీతావాహ పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆయన పాదయాత్ర చేసుకుంటూ రోజుల తరబడి రాష్ట్రంలో పర్యటిస్తే, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో పర్యటిస్తే ఇక రాష్ట్ర ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం భయంతో వణికే పరిస్థితి ఉంటుంది. నానా గందరగోళం చేస్తారు, రచ్చ చేస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించి అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతే లేవు అని క్రియేట్ చేసి వచ్చేటువంటి పెట్టుబడిదారులను కూడా రానియకుండా చేసే ఒక కుట్ర, ఒక పక్కా ప్లాన్ ప్రకారం, పకడ్బందీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు అంటూ కూటమి పార్టీల నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు విమర్శలు చేస్తా ఉన్నారు. సో ఆయన పాదయాత్ర అన్న మాట ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుంచి ఒక భయం కనిపిస్తా ఉంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి గత పర్యటనలు దృష్ట్యా, ఇప్పుడు పాదయాత్ర చేస్తాను, రాష్ట్రం మొత్తం తిరుగుతాను అని చెప్తున్నటువంటి దృష్ట్యా, జగన్మోహన్ రెడ్డి గారి గత పాదయాత్రకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి ఈ పాదయాత్రకు ఎలాంటి వ్యత్యాసం ఉంది? ఈ కూటమి పార్టీల నాయకులు చేస్తున్నటువంటి విమర్శ సహేతుకమైందా? మీరు అలాగే భావిస్తున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.